నాకు తెలిసిన ఓ వ్యక్తి మీ గురించి మాట్లాడుతుంటే, మీరు రాసిన ఒక బుక్ గురించి మాట్లాడుతుంటే, జెస్సీ నాయుడు గారు అని. సో ఆవిడ చెప్తూ ఉన్నారు మన మీ బుక్ లో మీరు రాసినవి కొటేషన్స్ లాగా ఏవో పేరాలు ఉన్నాయి. అవి చదివి చెప్తూ ఉంటే ఎంత బాగా రాశారు వీళ్ళిద్దరు, ఎవరో అన్నదమ్ములు అంట, వీళ్ళని ఖచ్చితంగా మాట్లాడాలి అనుకున్నప్పుడు విన్నాను. దెన్ తర్వాత కొన్ని ఇయర్స్ నాకు అనిపించేది తర్వాత జోస్ టాక్ హ్యాపీ. సో ఇట్ వాస్ ఎ టర్నింగ్ పాయింట్ ఇన్ అవర్ లైఫ్. అప్పటి వరకు మేము మా ఫోన్ లో షూట్ చేసుకుని కొన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తే దేనికి యూస్ రాకుండే. యూట్యూబ్ ఛానల్ ఉంది, యూట్యూబ్ ఛానల్ కూడా క్రియేట్ చేసి పెట్టుకున్నాం. ఇంట్లో ఫోన్ తో షూట్ చేసుకునేటోళ్ళం. నాది మా అన్న తీయాలి, మా అన్నది నేను తీయాలి. అందరూ చూస్తారు, 1 million వ్యూస్ వస్తాయి అంటే ఏం రాకుండే, 1000 వ్యూస్ కూడా రాకుండే. అప్పుడు జోస్ టాక్స్ ఆఫర్ వచ్చింది. అది జెస్సీ నాయుడు గారు రిఫర్ చేయడం వల్ల బుక్ కవర్ పేజ్ నచ్చి తనకు, అందరికి నచ్చకపోవడం తప్పు కాదు, అందరికి నచ్చాలనుకోవడం తప్పు అంటే ఓహో ఎవ్వరు కూడా అందరికి నచ్చరా అని రిలేట్ చేసుకుంది అనమాట. ఆ రిఫరెన్స్ వల్ల జోస్ టాక్స్ ఇద్దరం మాట్లాడినాం. అప్పుడు ఓహో మనుషులు మనల్ని యాక్సెప్ట్ చేస్తారు, మనం మంచి స్పీకర్సే, కాలేజెస్ లో మాత్రమే కాదు సోషల్ మీడియాలో కూడా వీడియోస్ అప్లోడ్ చేయొచ్చు అని అప్పటి నుంచి అప్లోడ్ చేయడం స్టార్ట్ చేసినాం. మెల్లమెల్లగా వ్యూస్ వచ్చినాయి, అదే కంటిన్యూ చేస్తున్నాం. అసలు ఆ బుక్ రాయాలని ఎందుకు వచ్చింది? దానికి ముందు నుంచే అంటే ఈ మోటివేషనల్ స్పీకింగ్ అనేది ఇప్పటికీ ఒక స్పెసిఫిక్ కెరియర్ కాదు, చాలా మందికి తెలియదు. బట్ మీరు అవన్నీ బుక్ లో పెడితే, అంటే వీడియో చూడడమే చాలా మంది స్కిప్ చేసేస్తారు, బుక్ లో పెడితే బుక్ కొంటారు, బుక్ జనాలు చదువుతారు అని ఎందుకు అనిపించింది? దీనికి మెయిన్ రీజన్ మా డాడీ ఫస్ట్ మా అన్న పోస్టులు పెడుతుంటే ఫేస్బుక్ లో, ఇట్లా అందరికీ నచ్చకపోవడం తప్పు కాదు, అందరికీ నచ్చాలనుకోవడం తప్పు అంటే దానికి ఒక 500 likes, ఒక 20-30 కామెంట్స్. అరే ఇవేం రాతలు ఇంత బాగున్నాయి అని అంటే ఒక రోజు అన్ని జిరాక్స్ తెప్పించినాం. జిరాక్స్ తెప్పించి మా డాడీకి చూపిస్తే చదివిండు మొత్తం. మా మమ్మీ చదివింది, మా మామకు ఎవరికో ఇంకో జిరాక్స్ కాపీ ఇచ్చినాం. మా డాడీ ఒకటే మాట అన్నాడు వచ్చి, ఇది త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఇస్తే ఎన్ని లక్షలు అయిన ఇచ్చి కొంటారేమో, అంత బాగున్నాయి అంటానే మా అన్న కాన్ఫిడెన్స్ ఇక 10 times అయింది. దీన్ని ఇట్లా జిరాక్స్ కాపీనే ఇట్లా అంటుంటే బుక్ చేపిస్తే ఎట్లుంటది అని మామూలు బుక్ చేపిద్దాం అనుకున్నాను. ఇట్లా సాయిబాబా గుడి దగ్గర అక్కడ ఇస్తారు కదా, నేనన్నా అట్లెందుకు కొంచెం మంచి రిచ్ గా ప్రీమియం బుక్ చేపిద్దాం, ఎక్కువైనా సరే దీనికి ఇంత వాల్యూ ఉంది కదా అని అది బుక్ ప్రింట్ చేపించి, అది రైటర్ అని కూడా మా అన్న పేరు ఒకటే ఉంటది. మేమిద్దరం తర్వాత నేను కూడా వస్తున్నా కదా అని వెనకాల, నేను కూడా నా పాత్ర కూడా ఉంది కదా దీంట్లో బుక్ ప్రింట్ చేపించడం అంతా, నాకు కూడా క్రెడిట్ కావాలి కదా అని నా పేరు కూడా వేయించుకున్నా. జస్ట్ కృష్ణ చైతన్య రెడ్డి అని రైటర్ అని ఉంటుండే.